మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం దోర్నాల పంచాయతీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. దోర్నాల మీదుగా లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రానికి ప్రయాణిస్తున్న నేపథ్యంలో పంచాయతీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ శివకోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. చలివేంద్రం ఏర్పాటు చేసి చల్లని మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు భక్తులు సేద తీరేందుకు టెంట్ సౌకర్యం కల్పించామని చెప్పారు. అదేవిధంగా శానిటేషన్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. తాత్కాలికంగా టాయిలెట్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉంచామని వివరించారు. శ్రీశైలం వెళ్లే భక్తులు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పంచాయతీకి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనకి మీ అందరికీ తెలుసు, శ్రీశైలంలో కొలువొందినటువంటి శ్రీ భ్రవరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారు శ్రీశైలంలో కొలువొంది ఉండటం మనమందరము చేసుకున్నటువంటి దోర్నాల ప్రజలంతా కూడా చేసుకున్నటువంటి ఎంతో పుణ్యం. దిగువ శ్రీశైలంగా పేరున్నటువంటి దోర్నాల మీదుగా ఎంతో మంది లక్షలాది మంది భక్తులు ఈ దోర్నాల నుంచే వెళ్ళవలసి ఉన్నది. వారికి ప్రభుత్వ అధికారుల నుండి ఎటువంటి వెళ్ళే మార్గం మధ్యలో ఈ దోర్నాలు ఉంది కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం వారు ముందుగా గౌరవ ఎంఆర్ఓ గారు, గౌరవ ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ నుండి ఎప్పటికప్పుడు శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టడం, అలాగే వచ్చేటువంటి భక్తులకి తాగునీటి సదుపాయం కల్పించడం, అలాగే వారికి టెంపరీగా టాయిలెట్స్ సదుపాయం కూడా కల్పించడం, అలాగే ఎవరైనా నడిచి వెళ్ళేటువంటి భక్తులు కావచ్చు, కొద్దిసేపు సేదరిద్దామనుకునేటువంటి వ్యక్తులు కావచ్చు, నైట్ పార్కింగ్ స్టే చేసే వ్యక్తులకు కావచ్చు, బస్ చేయడానికి వీలుగా వారికి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఎంతోమంది లక్షలాది మంది భక్తులకు కూడా ఈ 2 రోజుల భాగంలో భోజన సదుపాయం కూడా అందరికీ మనకు అన్నదాన సత్రాల రూపంలో కావచ్చు, మన దగ్గర ఉండేటువంటి ఇస్కాన్ టెంపుల్ వారు అరేంజ్ చేసినటువంటి ఫుడ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలంతా కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ వినియోగించుకొని హ్యాపీగా శ్రీ మల్లికార్జున స్వామివారిని మరియు మన తల్లిగారైనటువంటి భ్రవరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని ఇద్దరిని దర్శించుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళవలసిందిగా భక్తులందరికీ మేమంతా కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.